మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కాబట్టి ఆ విధంగా విప్లవ ఉద్యమంలో రహస్యంగా ఉంటేనే ఆయన తర్వాత 1976లో ఏదైతే జూలై 20 తారీఖున అమరుడు కావడం జరిగింది. కాబట్టి మనం సంబంధించినటువంటి మన జిల్లాలో కూడా అనేక మంది కూడా ఒక స్ఫూర్తి ఇచ్చినటువంటి కామ్రేడ్ కర్నల్ నాగిరెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఏ రూప్ గారు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎంతో మంది యువకులు కూడా లేకపోతే యువతీయులు కూడా విప్లవ ఉద్యమ శైలి ముందు చూపే విధంగా ఉద్యమాలకు తీసుకురావడం జరిగింది. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ఏదైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అనంతపురం జిల్లానంటేనే ఒక కమ్యూనిస్టు కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూసినాం. కాబట్టి ఇదే కాకుండా ఈ ఉద్యమంలో ఏదైతే నక్సల్బరీ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అటు తెలంగాణలో కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్లో కావచ్చు, లేకపోతే బీహార్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, అనేక రాష్ట్రాలలో కూడా విప్లవ ఉద్యమం అనేది ముందుకు పోవడం జరుగుతుంది. అయితే ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అణచివేత లేకపోతే ఆపరేషన్ కగారు పేరుతో ఏ విధమైనటువంటి అణచివేత గురి చేసి అనేక మంది పూర్ణకు ఎన్నుకోవడంలో హత్యలు చేయడం జరిగింది. ఆ విధంగా ఒక రకంగా సక్సెస్ కావడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇదిగా వచ్చింది. ఎందుకంటే కదా అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు చేసే ఖనిజ సంపదగా లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి నిక్షేపాలన్నింటి కూడా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆదాని అంబానీ కంపెనీలకు లేకపోతే మిక్కలు కానీ లేకపోతే రకరకాలైనటువంటి మౌలజాతి కంపెనీలకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటి వల్లనే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు నాయకత్వం ఇస్తున్నటువంటి మావోయిస్టుకు సంబంధించినటువంటి నాయకత్వాలు కూడా ఎన్కౌంటర్ల పేరుతో లక్షల మంది దాదాపు 5 లక్షల మంది పారామిలిటరీ దళాలను కూడా పెట్టి హత్యలు చేసినటువంటి ఎన్కౌంటర్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇంకా అనేక మంది ఏదైతే పట్టణ ప్రాంతాల్లో పేదాల శిక్షణ కూడా ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ విధానాలు విమర్శించడం కానీ లేకపోతే ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని కూడా అనేక రూపా చట్టాలు పెట్టి లేకపోతే అక్రమ కేసులు బనాయించి జైలుకి పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్రొఫెసర్ సాయిబాబు కావచ్చు, లేకపోతే స్టాండ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి ఒక సామాజిక ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఒక క్రైస్తవ ప్రబోధకులు కూడా
లేకపోతే జైలు వేసి బంధించి ఆయన లోపలే చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్య వాతావరణం లేక ఒక ఫ్యాసిస్ట్ నియంత్రణతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాలన్నింటినీ కూడా ఎత్తెత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రజాస్వామ్య వాతావరణం మనం చూసినప్పుడు ఢిల్లీలో చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు మొత్తం దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి ఒక ఖబర్దార్ నీకంటే చూస్తామనే పద్ధతిలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీ యొక్క విధానాలు రకంగా దేశ ప్రజలందరికీ ముందు ఛాలెంజ్ చేసేసి మొత్తం ఈ విధానాలన్నీ కూడా భారతదేశ తిరోగమన దశలో ఉన్నాయి, వాటిని మార్చుకోవాలి. లేకపోతే దానివల్ల అనేక మంది పేద ప్రజలు కానీ లేకపోతే కార్మిక వర్గం కావచ్చు, రైతాంగం కావచ్చు, అనేక మహిళలకు సంబంధించినటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ అనేక ఇబ్బందులు పడతారు. ఆ విధానాలన్నింటినీ మార్చుకోవాలని ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా రావడం జరిగింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఆ నిరసనలకు ఒక రకమైనటువంటి భయపడే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే నేను రాజీనామా చేయించని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఏదైతే ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసేసి మిగిలినటువంటి డిమాండ్లు కూడా నెరవేర్చాలని చెప్పి ప్రకటించే పరిస్థితి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏదైతే ఎత్తున దేశవ్యాప్తంగా వచ్చినటువంటి రైతాంగ ఉద్యమం కావచ్చు, లేకపోతే ఈ జరిగినటువంటి నీట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించిన దానికి సంబంధించి కావచ్చు, ఒక రకంగా దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ విధానాలను బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇంకా సంబంధించినటువంటి మన వల్ల వచ్చినటువంటి వక్తలు కానీ అనేక విషయాలు కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని విప్లవ పార్టీని ఉండిపెట్టి చేస్తామని చెప్తే మాత్రం మీ యాభై సాగు అని చెప్పి వాళ్ళ నంబర్ కేసులో ఎన్కౌంటర్ అయితే వేలాది మంది నంబర్ల కేసులు పుట్టుకొస్తారని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా, మీరు సంబరపడుతున్నారేమో వాళ్ళ నక్సలైట్ పార్టీల్ని అణచివేసినాం, ఈ దేశంలో ఎవరు లేరని చెప్పి నీకు దోపిడీ చేసుకోవచ్చు అని చెప్పి నీ పథకం ప్లాన్ ప్రకారం చేస్తున్న పథకాన్ని మా విప్లవ పార్టీలో ఎత్తికొట్టని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా, వాళ్ళ భారతదేశంలో వాళ్ళ ఆదాయ అమ్మానికి ఈ దేశంలో సంపాదన కూడగట్టి వాళ్ళ దోపిడీదారులకంతా ఏకమై సంపాదించుకొని విదేశాల్లో కోట్లాది రూపాయలని సంపాదించుకున్న ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా కష్టాల కోసం జగన్ వాళ్ళ పుట్టవంతులు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పుగా చేయాలి, వాళ్ళ అభివృద్ధి సంపాదన ఆదాయం పేదలు ఏకమై ఈ దేశంలో తెలియజేస్తున్నాం. సిపిఐ సాకులు కూడా మన వల్ల ఇవన్నీ కూడా రాయల చరిత్ర కూడా వీరికి చెందుతున్నారా, ఇట్లా ఎవరైనా